నదుల అనుసంధానంలో మరో ముందడుగు పడింది. చరిత్రలో తొలిసారి గోదారమ్మ కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. తాడిపూడి జలాశయం నుంచి విడుదల చేసిన 600 క్యూసెక్ల నీరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పల్లెలమూడి వద్ద కృష్ణా జిల్లాలో అడుగుపెట్టింది. ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ జిల్లాని మనం చూడొచ్చు. ఇప్పుడే పల్లెర్లమూడి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల సరిహద్దులో సరిగ్గా ఉన్నాం. ఈ వెనుక మనం చూస్తున్నటువంటి ఈ బండ్ పోలవరం కాలువలోది. ఈ పోలవరం కాలువ బండ్ సరిగ్గా పశ్చిమ కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉంది. ప్రస్తుతం ఇక్కడకు తాడిపూడి ఎత్తిపోతల నుంచి వచ్చినటువంటి గోదావరి నది నీరు ప్రస్తుతం ఈ బండ్ వెనకాల ఉంది. దాదాపుగా 600 క్యూసెక్కుల నీరు ఈ ప్రాంతానికి చేరుకుంది. ప్రస్తుతం కొద్ది క్షణాల్లోనే ఈ గోదావరి నీరు కృష్ణా జిల్లా భూభాగాన్ని తాకనుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రొక్లైనర్లతో బండ్ని తవ్వి నది నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు దేవినేని ఉమా అలాగే తదితర నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. స్థానిక గ్రామస్తులు కూడా గోదావరి నీటికి పూజలతోటి పసుపు కుంకుమలతోటి స్వాగతం పలికేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు. ఇప్పటికే నిన్నంతా కూడా పూర్ణకుంభంతో గోదావరి నది నీటికి స్వాగతం పలికేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కొద్ది క్షణాల్లోనే కృష్ణా జిల్లా భూభాగాన్ని గోదావరి జలం తాకనుంది. నదుల అనుసంధానంలో భాగంగానే ఈ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి నదుల అనుసంధానం ప్రక్రియలో తొలి అడుగుగా ఇది చెప్పుకోవచ్చు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం కుడి కాలువ ద్వారా ప్రత్యేకించి పట్టిసీమ నుంచి రావాల్సిన నీటిని ట్రయల్ రన్ ద్వారా తాడిపూడి ఎత్తిపోతల నుంచి ఇక్కడికి పంపించేందుకు ప్రభుత్వం చేసినటువంటి తొలి ప్రయత్నం ఇది. తొలి ప్రయత్నం అయినప్పటికీ కూడా చరిత్రలోనే తొలిసారిగా గోదావరి నది నీరు కృష్ణా జిల్లా భూభాగంలోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారని చెప్పవచ్చు. అదే చరిత్రలో లిఖించదగినటువంటి అంశంగా దీన్ని పేర్కోవచ్చు. ప్రత్యేకించి చెప్పాలంటే ఇందుకోసం తొలిసారిగా ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్ని దాటి కృష్ణా నదిలోకి చేరేందుకు వడివడిగా అడుగులేసినటువంటి గోదావరి నది ప్రస్తుతం కొద్ది క్షణాల్లోనే కృష్ణా జిల్లా భూభాగాన్ని తాకనుంది. ఇది ఒక చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ప్రాంతానికి చేరుకునేందుకు వచ్చినటువంటి గోదావరి నీటికి ప్రజలు అడుగడుగునా కూడా స్వాగతం పలికారు. గోదావరి నది నీటి కోసం పూర్తిగా గోదావరి జిల్లాలో సాగనంపే ప్రయత్నం చేశారు. పూర్తిగా పసుపు కుంకుమలతోటి నది నీటిని అర్చించి మరి తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గోదావరి నదిని పూర్తిగా పూర్ణ పూజలతోటి సాగనంపి కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టేందుకు వారు ప్రయత్నించారు. మొత్తం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అత్యంత వేగంగా పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుగా పట్టిసీమను పేర్కోవచ్చు. ఈ నెల 15వ తేదీన సెప్టెంబర్ 15వ తేదీన పట్టిసీమ ప్రాజెక్టులోని దాదాపుగా ఈ పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 4 మోటార్లను పంపించడం ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి నది నీటిని ఇక్కడికి పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏలూరు ఎంపీ మాగంటి బాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇది మీ చిరకాల కళగా చెప్పుకోవచ్చా? 100% చిరకాల కళే కాదు, పూర్వజన్మ సుకృతమైంది. దీని మీద ఇవాళ ఈ నీళ్లు మా గోదావరమ్మ నీళ్లు ఇవాళ మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చే గోదావరి నీళ్లు ఇవాళ కృష్ణానదిలో కలపడం ఇవాళ చాలా మందికి ఇవాళ చూడండి, రైతాంగం ఎంతమంది వచ్చారు. దీని భాగంగానే ఇవాళ మేము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది కంట్రీలో కాదు, స్టేట్లో కాదు, బహుశా ప్రపంచంలోని 2 నదులు అనుసంధానం చేయడమే కార్యక్రమం బ్రహ్మాండం చేస్తున్నాం. ఈ భాగంగా ఇవాళ పూర్తి చేసి గోదావరి నీళ్లు వదులుతున్నాము. మొత్తానికి ఇది ప్రభుత్వ చిరకాల వాంఛగా కూడా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం తొలిసారిగా పూర్తిగా తన కట్టుదిట్టమైన కార్యాచరణతోటి ఈ ప్రక్రియను చేపట్టిందని చెప్పాలి. మొత్తం మీద ఈ ప్రాంతానికి గోదావరి నదిని నీటిని తీసుకురావడంలో తెలుగుదేశం ప్రభుత్వం కృషి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానిక రైతుల్లో కూడా పూర్తిగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా పసుపు కుంకుమలతోటి అర్చించేందుకు అలాగే పూజలతోటి గోదావరి నీటికి స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి జనసందోహం అంతా కూడా మన వెనుక చూడొచ్చు. పోలవరం గట్లపైన కూడా పూర్తిగా బ్యానర్లు పట్టి గోదావరి తల్లికి కృష్ణమ్మ స్వాగతం అంటూ వారంతా కూడా ఆతృతతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ ఈ ప్రాంతాల్లో పూజాధికారులు నిర్వహించి గోదావరి నది నీటికి స్వాగతం పలికేందుకు పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కొద్ది క్షణాల్లోనే
ఈ ప్రాంతం నుంచి కృష్ణా కొద్ది క్షణాల్లో గోదావరి నది నీరు కృష్ణా జిల్లా భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద పట్టిసీమ ప్రాజెక్టు దాదాపుగా 1300 కోట్ల రూపాయల వ్యయంతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కూడా కార్యాచరణ కూడా అత్యంత త్వరితగతిన చేసింది. ఈ నెల 15వ తేదీన 4 మోటార్లను అత్యాధునిక మోటార్ల ద్వారా ఎత్తిపోతల నుంచి ఈ ప్రాంతానికి నీటిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా దాదాపుగా ఈ పోలవరం కుడికాలం నుంచి 8500 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ వద్దకు తరలించి అలాగే కృష్ణా డెల్టాలో అదనంగా ఉన్నటువంటి నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించాలన్నదే ప్రభుత్వం కృషిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి నీటిని తరలించేందుకు పూర్తిగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం చూడొచ్చు బాగా సుదీర్ఘమైన కళగా ఉంది నదుల అనుసంధానం అనేది దేశంలో. ప్రస్తుతం ఈ నీటిని తరలించేందుకు ప్రభుత్వం అయితే పూర్తి ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం ఎంతో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి స్థానిక ప్రజల చిరకాల వాంఛగా ఉన్నటువంటి ఈ గోదావరి నీటిని కృష్ణా నదిలోకి అనుసంధానం చేయడం అనేది పూర్తిగా ప్రస్తుతం మనం చూడొచ్చు. కొద్దిసేపట్లోనే ఈ నీరు కృష్ణా జిల్లా భూభాగంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం కలుగుతుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కోలాహలాన్ని జనసందోహాన్ని చూస్తే కనుక మనకి స్పష్టంగా గోదావరి నది నీటి కోసం ఎంతమంది ఆతృతతో ఎదురు చూస్తున్నారన్నది విషయం ఇట్టే అవగతమవుతుంది. ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, రైతులు అలాగే ఇటు స్థానికులందరూ కూడా పూర్తిగా ఈ ప్రాంతానికి వచ్చి గోదావరి నది నీరు తొలిసారిగా కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టే అపురూపమైన చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు వారంతా వచ్చి వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇందుకోసం దాదాపుగా పోలవరం కుడికాలువకు సంబంధించి కూడా పోలవరం కుడికాలువ నుంచి ఈ నీటిని మళ్లించాలన్నదే తమ ప్రయత్నంగా ప్రభుత్వం చెప్తోంది. తొలిసారి ట్రయల్ రన్ ద్వారా తమ ప్రాంతానికి వచ్చినటువంటి నీటిని స్వాగతం పలికేందుకు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఇక్కడ స్థానికులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఇప్పటికే కృష్ణా జిల్లా భూభాగాన్ని నది నీరు తాకిందని చెప్పాలి. మనం చూస్తే కనుక ఈ ఉద్విగ్నమైన క్షణాల కోసం పూర్తిగా జనులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ట్రయల్ రన్ ద్వారా దాదాపు 600 క్యూసెక్కుల నీరు ఈ ప్రాంతానికి చేరుకుంది. కొద్ది క్షణాల్లోనే ఈ నీరు మనం చూడొచ్చు. కృష్ణా జిల్లా భూభాగాన్ని నీరు ప్రస్తుతం ఈ బండ్ను తొలగించడం ద్వారా నీటిని గోదావరి నది నీటిని కృష్ణా జిల్లా భూభాగాన్ని తాకేలాగా చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు స్పష్టంగా ఎంతమంది ఈ క్షణాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితి ఉందో. ఇప్పటిదాకా దాదాపు వడివడిగా గోదావరి ప్రాంతం నుంచి తాటిపూడి ఎత్తిపోతల ప్రాంతం నుంచి కూడా వడివడిగా అడుగులేసినటువంటి గోదావరి నీరు ప్రస్తుతం ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి స్థితిని చూడొచ్చు. ఈ బండ్ తొలగిస్తే, ఈ మట్టి అడ్డు తొలగిస్తే పూర్తిగా కృష్ణా జిల్లాలోకి పూర్తిగా అడుగు పెట్టే అవకాశం ఉంది గోదావరి నది నీరు. తద్వారా నదుల అనుసంధాన ప్రక్రియలో ఇది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే అత్యంత వేగంగా నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ ప్రాంతంలోకి వచ్చినటువంటి నీటిని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ మన చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం ఉన్నారు. ఈ నీటిని స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చూడొచ్చు కొబ్బరికాయలు కొట్టి మరి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. సార్ ఈ క్షణాల కోసం ఎంతసేపు ఎదురు చూశారు సార్? ఈ క్షణాల కోసం ఎంతసేపు ఎదురు చూశారు? ఈ ఉద్విగ్న క్షణాల కోసం మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారు? ఇది చిరకాల స్వప్నం. ఈ స్వప్నం నెరవేరిందని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒక పవిత్రమైనటువంటి గోదావరి తల్లి నీరులు కృష్ణమ్మకి అనుసంధానం చేయడం ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. ఆ యొక్క కళని నిజం చేసినటువంటి మహానేత ఎవరైనా ఉన్నారంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అది 3 నెలలు టైం పెట్టి 3 నెలల్లో
అనుసంధానం చేశాడు అంటే ఈ దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మొత్తానికి ఇక్కడ ఎంతో ఉద్విగ్న క్షణాలతో ప్రజాప్రతినిధులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా మనం చూడొచ్చు, గోదావరి నది నీరు కృష్ణా భూభాగాన్ని తాకినటువంటి క్షణాలని మనం చూడొచ్చు. ఎంతో ఆతృతగా ఈ ప్రాంత వాసులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ నీటిలో తడిసి మూర్తయ్యేందుకు కూడా ప్రజాప్రతినిధులు పూర్తిగా సంసిద్ధమైనటువంటి పరిస్థితి. ఆ నీటిలో తడిసి పసుపు కుంకుమలతో పూజలు చేసేందుకు ఈ ప్రాంతాల వాసులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు స్పష్టంగా. ఒక్కసారి చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా హారతులతోటి పూజలు నిర్వహిస్తున్నటువంటి స్థితిని మనం స్పష్టంగా చూడొచ్చు. గోదావరి నది నీరు కృష్ణా భూభాగంలోకి అడుగు పెట్టినటువంటి ప్రత్యేక పరిస్థితి ఇది. పూర్తిగా ఎర్రటి గోదావరి నీరు కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, హారతుల్ని, ప్రజాప్రతినిధిస్తున్నటువంటి హారతుల్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆ నీరు అడుగు పెట్టడంతో ఇక్కడ ఎంతో ఆనందాలు, సంతోషం వ్యక్తమవుతోంది ఈ ప్రాంతంలో. ప్రస్తుతం మనం చూస్తే కనుక నది నీరు వడివడిగా కృష్ణా జిల్లా భూభాగంలోకి అడుగు పెట్టినటువంటి క్షణాలు ఇవి ఎంతో ఆనందదాయకం అని చెప్పి స్థానిక రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నదుల అనుసంధానంలో భాగంగా తొలి చరిత్ర లిఖితమైందని చెప్పుకోవచ్చు, చరిత్రను లిఖితం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ నీటిలో తడిసి పునీతులయ్యేందుకు కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కనుక ఈ నీటిలో పువ్వులు, పసుపు, కుంకుమలతోటి ఈ ప్రాంతంలో స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక నది నీటిలో అడుగు పెట్టేందుకు పూర్తిగా మంత్రి దేవినేని ఉమ చూస్తే కనుక ప్రస్తుతం మంత్రి దేవినేని ఉమతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన హారతులు ఇచ్చి గోదావరి మాతకు హారతులు ఇవ్వడం ద్వారా నది నీటిని కృష్ణా జిల్లాలోకి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. మొత్తం ఉద్విగ్నభరిత క్షణాలు ఇవి చూడొచ్చు. సార్, ఈ క్షణాల కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూశారు? చాలా మధుర క్షణాలు. నారా చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పం, జలదీక్ష, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం, గోదావరి తల్లి నీళ్లు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 15 గోదావరి తల్లి నీళ్ళని కృష్ణమ్మకు అనుసంధానం చేస్తాం. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, రైతులు కానీ అందరిలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. గోదావరి నది నీటిలో తడిచేందుకు ఎంత పెద్ద ఎత్తున స్థానిక ప్రజలంతా కూడా హర్షాతిరేకాలతో స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీటి మాత్రమే విడుదల చేసినప్పటికీ కూడా పూర్తిగా ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేసినప్పటికీ ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్విగ్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి గోదావరి నది నీరు కృష్ణా జిల్లా భూభాగంలోకి అడుగుపెట్టిందని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. గో టు స్టూడియో.